రామ్ సార్ గారికి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ గారికి, నా ఉద్యమకారులకు, మీడియా మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ వస్తే మనకేమొస్తుంది, తెలంగాణ రావడం వల్ల మనం ఏ లక్ష్యాలు ఏమైతే సాధించుకుంటామో, ఉద్యోగాలు కానీ, నీళ్ళు కానీ, నిధులు కానీ, ఏ లక్ష్యం కొరకైతే పోరాటం చేసినామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ యొక్క లక్ష్యం కొరకు ప్రశ్నిస్తే ఆనాడు ఉద్యమంలో విద్యార్థులతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ సారు జేఎస్ఎస్ శర్మ ఇల్లు బలగొట్టిన రోజు ఒక రోజంతా తెలంగాణ ఎందుకు కొరకు కొట్లాడినావు రాబాయి, ఈ బాధలు ఎందుకు, దీని కొరకైనా తెలంగాణ తెచ్చుకున్నది, ఈ జీవితాలు ఎందుకు ఆగం చేసుకున్నాం, సంవత్సరాల తరబడి చదువులు వదిలిపెట్టి ఈ జైలు జీవితం ఎందుకు గడిపినాం అని బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఉద్యోగాలు వస్తాయి, పేదలు చాలామంది బలైన వర్గాలు పేదలు వచ్చి ఎంతోమంది కుటుంబాలు బాగుపడతారు, ఏదో లక్ష్యం సాధించుకుందామని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత వచ్చిన ప్రభుత్వమే ఉద్యమకారుల పార్టీ మాదని చెప్పి అన్న పార్టీ ఇలా ఉద్యమకారులు ఇల్లు బలగొడితే, ఉద్యమకారులను జైల్లో పెడితే, అరెస్టులు చేస్తా అంటే ఏంద్ర బాబు ఈ పార్టీ ఏంది, ఈ ప్రభుత్వాలు ఎందుకొరకు వచ్చిన ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉద్యమకారులు ఏం చేయాలి? మళ్ళొక సంఘటితం కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కొట్లాడినాం, జైలు అయినాయి, మళ్ళీ అయినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నిరుద్యోగులు ఉద్యమకారుల వలన ఈ ప్రభుత్వం వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండ్రు. మేము చెప్పదలసింది ఏంటంటే, ఏదైతే మా విద్యార్థి ఉద్యమకారుల యూనియన్తో ఉద్యమాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క డిమాండ్లని తప్పకుండా పరిష్కార మార్గం చూపించాలి. మీరు మేనిఫెస్టో పెట్టినరు. గౌరవ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా ఒక మార్గదర్శకంగా ఉండి, నిజంగా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఎంతోమంది కేసులు అయ్యి జైలు పోయి ఆరోగ్యం చాలామంది ఖరాబ్ అయిన వాళ్ళు, బయటికి రాని చాలా సమస్యలు ఉన్నాయి. ఒక గుర్తింపు కార్డు ఇచ్చి హెల్త్ కార్డు ఇస్తే ఎక్కడో ఆరోగ్యశ్రీలను ఎక్కడో ఫ్రీగా చూపించుకుంటారు. ఆరోగ్యశ్రీకి పోతే ఆరోగ్యశ్రీలు ఇది లేదు అది లేదని చాలా సమస్యలు ఉన్నాయి. ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వడం వల్ల వాడు ఒక సాటిస్ఫాక్షన్, నేను ఉద్యమం చేసిన ఎప్పటికైనా చెప్పుకోవడానికి. కనీసం ఈ ప్రభుత్వం అన్నా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచి గవర్నమెంట్ అని చాలామందికి ఆశలు ఉన్నాయి. అదన్నా కొంచెం ముందుపడి ఇట్లాంటి ఉద్యమకాల సమస్యలు, విద్యార్థి ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకున్న పిహెచ్డీలు అయిపోయిన సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నాయి. దీనికి ప్రభుత్వం ముందుపడి చేస్తేనే ఈ ప్రభుత్వానికి కొంచెం గుర్తింపు ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీలాగా మేము ఉద్యమపాల పార్టీ కాదు కదా, మేము లాభ పొందలేదు కానీ ఆలోచన చేస్తే మరొక తిరుగుబాటు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏదైతే ఉద్యమం నడుస్తున్నదో, ఏదైతే భద్ర నాయకత్వంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి మేము ఎల్లవేళలో మా సపోర్ట్ ఉంటుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారిని కోరుకున్నది ఏంటంటే, ఎవరు వచ్చినా ఏ యూనివర్సిటీ ఏ సమస్య వచ్చినా కొంచెం మీరు మా ఉద్యమకారులకు ఒక మనోధైర్యంగా మీరు ఎమ్మెల్సీ అయ్యారు. చాలా గొప్పతనంగా ఉంది, గౌరవంగా ఉంది. ఈ ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించాలంటే మీలాటలకు విద్యాశాఖ ఉపజెప్పాలి, విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో విద్యారంగం అనేది కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికి కొద్దిగా ఆశ ఉంది. ఇప్పుడు నా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కానీ కొద్దిగా చేతలకు కొద్దిగా ఆశ ఉంది. మీలాంటి వాళ్ళకున్న ప్రభుత్వాలు ఎన్ని సమస్యలు ఉన్నా మీలో ఒక విద్యావేత్తలకు ఒక శాఖ ఉపజెప్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ ఏం చేయాలా, భవిష్యత్ తరాలకు ఎట్లుండాలా, ఒక మార్గదర్శకం ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖ్యంగా ఉద్యమకాల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినంటే కోదండరామ్ సార్కి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భద్రనాయకత్వంలో భవిష్యత్తు జరిగే ఏ ఉద్యోగంకైనా మాకు సపోర్ట్ ఉంటుంది. ఎల్లవేళ మేము వస్తాం. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి ధన్యవాదాలు.